యజమాని తన ఇల్లు పూర్తయినందుకు సంతోషంతో మేస్త్రీకొక స్వీట్ బాక్స్ ఇచ్చి వెళ్ళిపోతాడు. ఆ మేస్త్రీ దానిని తానొక్కడే తినాలని ఇటుకలో దాచిపెడతాడు. ఇంతలో ఒక కూలి ఇటుకలు తీసుకుని పైకి వస్తూ యజమానితో, సార్, మీ ఇల్లు పూర్తయింది కాని మీరు ఇంకా మాకు స్వీట్స్ ఇవ్వలేదు అని అంటాడు. దానికి యజమాని, నువ్వు ఇదే అడుగుతావని నాకు తెలుసు, అందుకే నేను స్వీట్స్ మేస్త్రీకి ఇచ్చివచ్చాను అని అంటాడు. ఈ విషయం విని ఆ కూలి తన స్నేహితుడితో, అరే, పదపనంతా ఆపేద్దాం, యజమాని మనకోసం మేస్త్రీకి స్వీట్స్ ఇచ్చాడు అంటాడు. దానికి ఆ స్నేహితుడు, అవును, త్వరగా వెళదాం, లేకపోతే ఆ మేస్త్రీ ఒక్కడే తినేస్తాడు అని అంటాడు. ఇద్దరూ ఆ మేస్త్రీ దగ్గరికి వెళ్ళి, యజమాని, ఇప్పుడు ఇచ్చి వెళ్లిన స్వీట్స్లో మా వాటా ఎక్కడా అని అడుగుతారు. కాని మేస్త్రీ అబద్ధం చెబుతూ, ఏ స్వీట్స్, నాకు ఏ స్వీట్స్ ఇవ్వలేదు, యజమాని మీతో జోక్ చేసినట్టున్నాడు అని అంటాడు. అందుకు కూలి, స్వీట్స్ లేకపోతే మేము పనిచెయ్యం, పద, యజమాని దగ్గరికి వెళ్దాం అని అంటాడు. అప్పుడు మేస్త్రీ, వీళ్ళు యజమాని దగ్గరికి వెళితే పని పాడైపోతుంది అని వాళ్లని ఆపి, ఎక్కడికి వెళ్తున్నారు? ఒక స్వీట్ కోసం మీ రోజువారీ కూలీని వదులుకుంటున్నారా? ఇప్పుడే పనిచేసుకుందాం, సాయంత్రం యజమానితో మాట్లాడుకుందాం అంటాడు. కాని ఆ కూలీ, లేదు, మేము ఇప్పుడే మాట్లాడతాం అంటాడు. ఆగునైనా, నన్ను చూసి విస్మరించకు, లేకపోతే నీకు చెడు సమయం వస్తుంది. ఒక్కసారి కామెంట్లలో హర్ హర్ మహాదేవ్ అని రాసి వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయి, నీ ప్రతి కోరిక నెరవేరుతుంది అంటాడు. ఇంతలో ఒక ఇంజనీర్ వచ్చి చూస్తాడు, ఇటుకలు తప్పుగా అమర్చి ఉన్నాయి. అతను ఆ ఇటుకను తీయగానే దాని కింద స్వీట్ బాక్స్ కనిపిస్తుంది. అతను ఆ స్వీట్స్ అన్నీ కూర్చొని ఒక్కడే తినేస్తాడు.